బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు రంగు మారిన కుండ. ఒక ఊరిలో ఒక పాలిగాడు ఉండేటోడు. పాలిగాడు అంటే ఆ ఊరికి అతనే అధికారి. అతను చాలా నిజాయితీపరుడు, తెలివైనవాడు. ఎటువంటి తగువునైనా సరే చక్కగా తెంచేవాడు. తనవారైనా పరాయి వారైనా, ధనవంతుడైనా పేదవాడైనా అందరినీ ఒకేలా చూసేవాడు. దాంతో ఆ చుట్టుపక్కలంతా అతనికి చాలా మంచి పేరు ఉండేది. ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చాడు. అతనికి ఆ పాలిగాని నిజాయితీ చాలా బాగా నచ్చింది. అతనికి ఒక బంగారు కుండ ఇచ్చి, చూడు, ఇది ఇలాంటి మామూలు కుండ కాదు, మహిమలున్న కుండ. మనం ఎంత నిజాయితీగా గొడవ తెంచుతా ఉన్నా అప్పుడప్పుడు తప్పులు చెబుతూ ఉంటాం. ఏదైనా తగువ తెంచినాక ఈ కుండ వైపు ఒకసారి చూడు. అది అలాగే బంగారు రంగులో దగదగా మెరిసిపోతూ ఉంటే నీ మాటే వేదం. అలా కాక నల్లగా మసిపట్టిన దానిలాగా మారితే నువ్వు తప్పు చెప్పినట్టు. వెంటనే ఇంకోసారి ఆలోచించి నీ తప్పును సరిదిద్దుకో అని అన్నాడు. అప్పటి నుంచి ఆ పాలిగాడు ఆ బంగారు కుండను ఒక గదిలో పెట్టి తాను ఏదైనా తగువ తెంచగానే దాన్ని వంక ఒకసారి చూసేవాడు. ఒకసారి రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ఒక ఆవును తీసుకుని అది నాదంటే నాదంటూ గొడవ పడతా ఆ పాలిగాని వద్దకు వచ్చినారు. రామయ్య పాలిగాని వంక చూసి, దొరా, ఈ ఆవు నాదే. 2 నెలల కింద తప్పిపోయింది. చిన్నప్పటి నుంచి దాని వీపు మీద పెద్ద నల్లని పుట్టుమచ్చ ఉంది చూడండి అన్నాడు. దానికి సోమయ్య, లేదు దొరా, ఇది నాదే. 4 నెలల కిందట కందనవోలు సంతలో కొనుక్కొని వచ్చిన అని చెప్పినాడు. ఆ పాలిగాడు బాగా ఆలోచించి, దీన్ని తీసుకుని పోయి ఊరు బయట అడవిలో వదలండి. అది దారి కనుక్కొని ఎవరింటికి పోతే వాళ్ళది అన్నాడు. సరే అని భటులు దాన్ని తీసుకుని పోయి ఊరు బయట చాలా దూరంగా వదిలినారు. అది దారి కనుక్కుంటా చక్కగా సోమయ్య ఇంటికి పోయింది. దాంతో ఆవును సోమయ్యకి ఇచ్చివేసి అలవాటుగా బంగారు కుండ వైపు చూసినాడు. ఎప్పుడూ దగదగా మెరిసిపోయే ఆ కుండ ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అరేరే, ఏదో తప్పు చేసినట్టున్నానే అనుకుంటూ రామయ్య సోమయ్యలను ఆపినాడు. బాగా ఆలోచించి, మీరు పోయి మీ పెళ్ళాం బిడ్డలను పిలుచుకుని రండి అని చెప్పాడు. కాసేపటికి అంతా వచ్చినారు. పాలిగాడు రామయ్య సోమయ్యల పెళ్ళాల వంక చూసి, పోండి, మీరు పోయి ఆ ఆవు పాలు పితకండి అన్నాడు రామయ్య. పెళ్ళాం పోయి పాలు పితికింది. అది ఏమీ చేయలేదు. సోమయ్య పెళ్ళాం పోయి పాలు పితకపోయింది. అది తల అడ్డంగా ఊపుతా ఆమెను కాలుతో తన్నింది. అది చూసిన పాలిగాడు సోమయ్య వంక తిరిగి, సోమయ్య, నిజం చెప్పు, ఇది నీది కాదు. పశువులు చాలా కాలం మన దగ్గర ఉంటే మనకే కాదు, మన ఇంటిలో ఉండే అందరికీ మచ్చిక అవుతాయి. కానీ ఇది నీ పెళ్ళాన్ని దగ్గరికి రానివ్వడం లేదు. తప్పు ఒప్పుకుంటావా లేక 100 కొరడా దెబ్బలు శిక్ష విధించమంటావా అని హెచ్చరించాడు. వెంటనే సోమయ్య పాలిగాని కాళ్ళ మీద పడి, దొరా, నన్ను మన్నించండి. బుద్ధి గడ్డి తిని అబద్ధం చెప్పాను. ఆ ఆవు రామయ్యదే. ఒకరోజు అడవిలో మేతకు పోయినప్పుడు ఎత్తుకుని వచ్చాను. 1 నెల రోజులుగా బాగా తిండి పెడతా మచ్చిక చేసుకుని రోజు అడవి నుంచి మా ఇంటికి బాగా తిప్పాను. అందుకే దానికి మా దారి తెలిసిపోయింది అన్నాడు. ఆ పాలిగాడు ఆవును రామయ్యకు ఇచ్చి 100 వరహాలు సోమయ్యకు జరిమానా వేశాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.